సూర్య 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 తను నీకు ముందే తెలుసా? నిన్నే సూర్య. తనే ప్రకృతి. హా? సూర్య సూర్య మైథిలికి ప్రకృతి గురించి చెప్పావా? చెప్పాల్సి వచ్చింది. సూర్య 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 కామ్ డౌన్. ఏమైంది ప్రకృతి? సూర్య సూర్య బయటికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. ఇంతకీ మీరు? నేను మైథిలి, సూర్య ఫ్లాట్మేట్ని. ఐఎమ్ ప్రకృతి. ఎలా ఉంది ఇప్పుడు? ఓకేనా? ఓకే. వాష్రూమ్ అక్కడ. థ్యాంక్ యూ. ఏంట్రా ఇదంతా నీ ప్లానే కదరా? బుర్ర దొబ్బిందా నీకు? అది ఇంటి వరకు ఎలా వచ్చిందో అర్థం కాక నేను చేస్తుంటే ప్లాన్ క్లీన్ అనుకుంటా. ఏమో ఫస్ట్ లో కదా, ఇంకా మర్చిపోలేదేమో అని. మర్చిపోతే ప్రేమ ఎందుకు అవుతుంది? రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? అంటే దాన్ని నువ్వు ఇంకా మర్చిపోలేదా? నా ప్రేమని మర్చిపోలేదు అంటున్నా. నీ ఎవ్వరు రెండు ఒకటే కదరా? ఒక్కటి కాదు మావా, క్లారిటీగా చెప్తాను, వింటావా? జాగ్రత్త. అయ్యో మీ డ్రెస్ చినిగినట్టుంది. మీరు వాష్రూమ్కి వెళ్ళండి, నేను డ్రెస్ ఇస్తా. ఓకే. మెల్లగా. మన ప్రపంచంలో ఆళ్లే వచ్చి ఆళ్లే ప్రేమను పరిచయం చేసి బుజ్జిగించి నవ్వించి ముద్దులాడి ఆఖరికి పక్కలో కూడా పడుకొని ఆళ్ల ప్రపంచం మన ప్రపంచం అనుకునే స్టేజ్ తీసుకొచ్చి అక్కడ పెడతారా ఫుల్ స్టాప్. అది మాత్రం ఇంకో చాప్టర్ స్టార్ట్ చేసి హ్యాపీగా ఉంటది. మనం మాత్రం అదే చాప్టర్ని రివైజ్ చేసుకుంటూ బతికేస్తా ఉంటాం. నేనే కాదు, నాలా ప్రేమించి మోసపోయిన ప్రతి ఒక్కడు ఆ లెక్సన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే సిన్సియర్గా లవ్ చేశాం కాబట్టి. ఒకటి మాత్రం నిజమావా, ఫస్ట్ లవ్ మాత్రమే ఉంటుంది, లాయల్టీ ఉండదు. అందుకే మోస్ట్ ఆఫ్ ది ఫస్ట్ లవ్స్ ఫెయిల్యూర్సే ఉంటాయి. కానీ ప్రకృతి రావడం మాత్రం కోఇన్సిడెన్స్ రా. నువ్వు చెప్పినట్టు ఇదంతా కోఇన్సిడెన్సే అనుకుందాం. అనుకోవడం కాదు, కోఇన్సిడెన్సే. నీ ఎవ్వరు రెండు ఒకటే కదరా? చెప్తా ఆగు. చెప్పు సూర్య. వెళ్ళిపోయిందా అది? లేదు. ఏదో ఒకటి చెప్పి త్వరగా దాన్ని పంపించేసాయి. తన కండిషన్ ఏం బాలేదు సూర్య. నువ్వేం చేస్తావు నాకు తెలియదు, అది ఇంట్లో ఉండకూడదు. తనకు ఆకలిగా ఉందంట, టిఫిన్ తీసుకొనిరా. నేనేం మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు? అయినా ఆకలేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వండుకొని తినమను. నేనేం సర్వెంటింగ్ కాదు ఇక్కడ. ఇడ్లీ తీసుకొని వచ్చే. బాయ్. రే బండి తాళం ఉందా? దా. పర్లేదు. ఓకేనా? థ్యాంక్ యూ. తగ్గిపోతుందిలేండి. మీకు సూర్య ఎలా పరిచయం? అది చాలా పెద్ద స్టోరీలేండి. పర్లేదు చెప్పండి, వింటా. అది మైథిలి, తినే సూర్య. హాయ్ సూర్య. హాయ్. దీనికి ఒక హెల్ప్ కావాలి. మరి నా డబ్బులు కావాలి. మీరెంత అడిగితే అంత తెచ్చేస్తాను. మేము ఉండేది పీజీలో, మీరేమో బయట ఉంటారు, ఎలా కుదురుతుంది? దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంది మావా? ఏంటది? మైథిలి, నీకేమైనా డౌట్స్ ఉన్నాయా? నాకు ఇంకో ఆప్షన్ ఉందా అసలు? మరి ఇంకేముంది, పదండి. సూర్య చాలా మంచోడు. అలాంటి మంచివాడినే కదా మీరు మోసం చేసింది. ఎందుకు అలా చేశారు? నా లైఫ్లో అదొక వర్స్ట్ పార్ట్. అసలు నేనెందుకు అలా చేశానో ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఈ జన్మలో చేసిన పాపాలు ఆ జన్మలోనే తీరిపోతాయని అంటారుగా, నా దగ్గర వచ్చేసరికి దానికి ఎక్కువ టైం పట్టలేదు. సూర్య ఆఫీస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని మంత్స్లోనే లే ఆఫ్స్లో నా జాబ్ కూడా పోయింది.
నా జాబ్ పోయాక నా బాయ్ ఫ్రెండ్ కూడా వదిలేశాడు. సూర్య నా జీవితం నుండి వెళ్ళిపోయినప్పటి నుంచి నేను ఏడవలేని రోజు లేదు. నిన్న కూడా ఎవరో నా వెంట పడుతుండే ఏం చేయాలో తెలియక ఈ అపార్ట్మెంట్కి వచ్చేసా. ఇప్పుడు కూడా సూర్యని నన్ను కాపాడాడు. నాకు సారీ చెప్పే అర్హత కూడా లేదు. నిజానికి తన ముఖం చూసే అర్హత కూడా లేదు. అలా ఏం లేదు, మీ తప్పు మీరు తెలుసుకున్నారు కదా, అది చాలు. సూర్య ఖచ్చితంగా మిమ్మల్ని ఫర్గ్యూ చేస్తాడు. మైథిలి, హ, మైథిలి, ఒక్క నిమిషం. మైథిలి, మైథిలి. ఎప్పుడు వెళ్తుందంట? సూర్య, అది కాదు, ఒక్కసారి నేను చెప్పేది వింటావా? నువ్వేం చెప్తావు, నేనేం వినాలి? తన సిచ్యువేషన్ అసలేం బాలేదు సూర్య, చాలా వర్స్ ఫేస్లో ఉంది తను. ఐ థింక్ వీ నీడ్ టు హెల్ప్ హర్ రా. మెంట్లా నీకు? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? హెల్ప్ లేదు, బొక్కలేదు, ఫస్ట్ బయటికి వెళ్ళమని చెప్పు. అరే తనకు జాబ్ కూడా లేదురా, చాలా వర్స్ ఫేస్లో ఉంది తను. అయినో తన నీ లైఫ్ స్పాయిల్ చేసిందని నాకు తెలుసు, కానీ తన తప్పు తను తెలుసుకుందిరా. నిన్న నైట్ కూడా పాపం ఎవరో తరుముతుంటే మన దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం? సూర్య, ఒక్కసారి కామ్గా విను. తనని నిన్ను మోసం చేసిన అమ్మాయిలా కాకుండా ఒక స్ట్రేంజర్లా చూడు, అప్పుడు నువ్వే చెప్తావు ఏం చేయాలి అన్నది. మోసపోయింది నేను కదా. భయం, బాధ రెండు నాకుంటాయి. అలాంటిది ఇప్పుడు తను నా కళ్ళ ముందర పెడతానంటున్నావు. సరే అలాగే కానీ యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ తను బయటికి వెళ్ళిపోవాలి. ఐ నో సూర్య, బట్ ఈ ఒక్కసారికి నా మాట విను. హ్మ్. మంచోడివి సూర్య, నువ్వు హస్బెండ్ మెటీరియల్. గిల్లితే గిల్లింది కానీ రైట్ టైంలో గిల్లింది. ఏంటి సార్ ఇలా వచ్చారేంటి? ఏంటయ్యా పట్టుపగల సరసాలు? సరసాలు ఆడడానికి పట్టపగలైతే ఏంటి, అర్ధరాత్రి అయితే ఏంటి, 3 రావాలి కానీ. నీకు 3 రావాలంటే నేనేం చెయ్యాలి? అది ఎన్ని జన్మలు ఎత్తినా జరగదు కానీ మ్యాటర్ ఏంటో చెప్పండి. ఇంకెందుకు, రెంట్ కోసం వచ్చాం. రెంటా? మైథిలి, మైథిలి, ఏంటి సూర్య? రెంట్ అంట. అది ఒక్క నిమిషం, ఫోన్ లోపల ఉంది, తీసుకొస్తా. అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి అది తన నా ఫ్రెండ్, కొన్ని రోజులు మాతో పాటే ఇక్కడ ఉండబోతుంది. నీ ఫ్రెండా? అలా అయితే రెంట్ ఇంకో 10,000 ఎక్స్ట్రా. 10,000? ఇస్తావా? సూర్య, సూర్య లేదు ఏం లేదు. రెంట్ 10,000 ఎక్స్ట్రా అంట. కట్టాల్సిందే. స్వాతి, ఎందుకు ఎక్స్ట్రాలు? నా కోసం ఆ మాత్రం అడ్జస్ట్ అవ్వలేవా? నువ్వెలా అంటే అలా రణబీర్. ఓకే. ఫస్ట్ టైం నా రణబీర్ ప్రేమగా టచ్ చేశాడు. ఇది చాలా. మరి రెంట్ రేపు తీసుకుంటాలే. రణబీర్, ఇంకేం నా రెంట్? జీవితం నాకెందుకు ఇలా జరుగుతుంది? సూర్య, అది ఏంటి? నాకు నీకు నాకు ఏంటి చెప్పు. నాకు అది కావాలి. ఏం కావాలి?
నాకు మందు కావాలి. కలికాలం పైగా చలికాలం కానీ సర్లే తాగు. ఏ చేదుగుందా ఇచ్చేయి. పర్లేదు పర్లేదు. దేవుడా నువ్వు ఎలా ధైర్యం ఇచ్చే దేవుడా ప్లీజ్. మైథిలి యూ కెన్ డూ ఇట్. చాలా ఫాస్ట్ ఉంది. అది కొంచెం మెల్లగా. ఓకే ఓకే కంట్రోల్ కంట్రోల్. స్టఫ్ ఏదిరా? రానా స్టఫ్ లేదు తొక్కలేదు నోరు మూసుకొని తాగు. నోరు మూసుకొని మంది ఎలా తాగుతారా? మ్యాన్షన్ హౌస్గా దీనికి ఎక్కేసింది. నా జీవితాన్ని నాశనం చేసిన నా ఎక్స్ నా లైఫ్లోకి ఎందుకు వచ్చిందో, మరి ఏం ప్లాన్ చేస్తుందో అని నేను భయపడి చేస్తుంటే ఏంటి నీ కుళ్ళు జోకులు? దానికెందుకురా భయపడ్డాం? నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి గురించి చెప్పు, అదే వెళ్ళిపోతుంది. నేనెవరిని లవ్ చేస్తున్నానే? ఇంకెవరిని? నన్నే. నేను నిన్నెందుకు ప్రేమిస్తానే? చెయ్యాలి. అదే ఎందుకు? ఎందుకంటే నేను లవ్ చేస్తున్నాను కాబట్టి. మద్యం మత్తులో ఏదేదో మాట్లాడుతున్నావు మైథిలి. మత్తులో కాదు, మనసులో నుంచి మాట్లాడుతున్నా. ఎన్ని రోజులు ఈ విషయం నీతో చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. ఇప్పుడెలా సరిపోయింది? దీంతో అవన్నీ జరగని పనులు మైథిలి. జరగని పనులా? అవును. ఎందుకు జరగవు? ఏంట్రా జరగవు? నేను చెప్పేది చెవులు పెద్దవి చేసుకొని విను. చెప్పు. నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు కూడా నన్ను ప్రేమించాలి. అంతే. దట్స్ ఇట్. ప్రేమించకపోతే? ప్రేమించకపోతేనా? ఎంతమంది అబ్బాయిలైనా మాకు ప్రపోజ్ చేస్తే మేము రిజెక్ట్ చేసే రైట్ మాకుంది. అదే మేము ప్రేమించిన అబ్బాయి మా ప్రేమను రిజెక్ట్ చేస్తే అసలు చేయవేంటి? చేయనివ్వము. చేయలేడు. చేయనికపోవడం ఏంటే? మా రేట్స్ మాకున్నాయి. ఏంటి చున్నీ కట్టున్నావు? భరతనాట్యం చేస్తావా? Let me show you small glimpse. Show? Wanna see? Wait a second. Hey. ఒసేయ్ గుచ్చుకుంటదే. పడుచుకొని చచ్చిపోతా. పిచ్చి లేచిందా? అది గుచ్చుకుంటది. వదిలేయ్. ప్రేమిస్తున్నావా? తెగితే చేస్తావు. ప్రేమిస్తున్నావా లేదా? మైథిలి నీకు చెప్తుంటే అర్థం కావట్లేదు. వదులు లేదా? వదులు. ప్రేమిస్తున్నావా లేదా? ఇలా చేస్తాం. నువ్వు చేయగలిగింది ఇంతేగా. దీనికి మించి ఇంకేం చేయలేవుగా. ఒసేయ్ మెంటల్. నో ద జింక్స్. మనకింకా పెళ్లి కాలేదురా. నన్ను ప్రేమించలేదనుకో, ఇక నుంచి దూకి చచ్చిపోతా. ప్రేమిస్తున్నావా లేదా చెప్పు. ప్రేమిస్తున్నావా లేదా?
నేనే ప్రేమించాను కదా అని పెంచాలని చూసావో పెండు తీస్తా బిడ్డ. అయ్యో నా బంగారాన్ని చెమటలు పట్టేసాయా? అయ్యో ఏం కాదులే బంగారం, లేదులే మనము కిందికెళ్ళి బచ్చుందాం, రేపటి నుండి ఫ్రెష్గా ప్రేమించుకుందాం. ఓకేనా? వెళ్దాం. సినిమా చూపిస్తున్నావంటే? సూర్య సూర్య కాఫీ. రాత్రి జరిగింది ఏం గుర్తులేదు అనుకుంటా. సేఫ్. సూర్య అంటే ఇదేం మర్చిపోలేదన్నమాట. రాత్రి ఎక్కడదక్కడ పట్టేసినట్టున్నాయి. తిను. ఏంటి అలా చూస్తున్నావు? నన్ను తినిపించమంటావా? మొహమాట పడకలే, నేను తినిపిస్తాను. వద్దు నేను తింటా, వద్దు నేను తింటా. క్యూట్ బాయ్. నిన్నది తాగిన మత్తులో మాట్లాడింది అనుకున్నా, క్లారిటీతోనే మాట్లాడింది అనమాట. అయినా ఇంత చేంజ్ ఎలా వచ్చింది దీనికి? సడన్గా మైథిలి ఏంటి ఇలా తయారైంది? నిజంగానే ప్రేమిస్తుందా ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. సూర్య సూర్య, ఆ, ఆ, నేనింకా వెళ్తాను. ఎక్కడికి వెళ్తావు? నేనింకా ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి? నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. నేను మా హాస్టల్కి వెళ్ళిపోతా. ఇప్పుడు మైథిలి ప్రేమ నుంచి తప్పించుకోవాలంటే ప్రకృతినే కరెక్ట్. హే, నువ్వు ఇక్కడ ఉన్నంత మాత్రాన ఎవరికీ నష్టం లేదు. నువ్వే ఎక్కువ ఫీల్ అవుతున్నావు అంతే. నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండు. అది కాదు సూర్య. ప్రకృతి, నేను చెప్తున్నాను కదా. నువ్వు ఉండు, నాకే ప్రాబ్లం లేదు. సరేనా? లోపలికి వెళ్ళు, వెళ్ళు. అమ్మయ్యా. మైథిలి, ఏంట్రా నాటకాలా? నేనే చేశా. అది వెళ్ళిపోతా అంటే నువ్వు ఉండమంటున్నావేంటి? మొన్న నువ్వే కదా తను మనతో ఉంటుందన్నావు. మొన్న దానికి బాలేదు కాబట్టి ఉండమన్నా. ఇప్పుడు తను ఓకే అంటుందిగా, నీకేంటి నొప్పి? అలా కాదు, ఇప్పుడు తను మనతో ఉంటే నీకేమైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం లేదు, కానీ నువ్వు దాంతో ఓవర్ చేస్తున్నట్టు కనిపించావు అనుకో, ఆ బాల్కనీ ఉంది కదా, దాని నుండి తోసేస్తా. పర్లేదులే, కాలో చేయో విరుగుతుందంతే, నేను పెంచుకుంటా. సరేనా? ఇలా ఉన్నావేంటి నువ్వు? నా సూర్య ఇంకా చాలా చూడాలమ్మా. ఆల్ ది బెస్ట్. ఇద్దరు నా జీవితం. ఓయ్, ఐ లవ్ యూ. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? హాయ్ ప్రకృతి. హాయ్. అది నిన్నొకటి అడగచ్చా? అడగండి.
సూర్యకి ఏదంటే బాగా ఇష్టం, లైక్ హిస్ ఫేవరెట్ ఫుడ్, ఫేవరెట్ మూవీ, కలర్, ఇలా ఏదైనా తెలుసా నీకు? టు బీ ఫ్రాంక్, నాకు కూడా తెలీదు. సూర్యని ప్రేమించాననే మాటే తప్ప వాడి ఇష్టాల గురించి నాకేం తెలీదు. దొంగ ముఖంది, కావాలని చెప్పట్లేదు. ఇట్స్ ఓకే, పర్లేదు, ఐ విల్ ఫిగర్ ఇట్ అవుట్. ఇప్పుడు నేను నీకొకటి అడగొచ్చా? అడుగు. నీకు సూర్య అంటే ఇష్టం కదా? నీకెలా తెలుసు? నేను ఎన్ని రోజులు ఇక్కడే ఉన్నానుగా, ఆ మాత్రం అబ్జర్వ్ చేయకుండా ఉంటానా? కానీ ఏం లాభం, సూర్యకు నా పైన ఇష్టం లేదుగా. డోంట్ వరీ, టైం వచ్చినప్పుడు అన్నీ సెట్ అవుతాయి. వీళ్ళేంటి ఇద్దరు సమావేశమయ్యారు? ప్రకృతి, ఆ? నీ ఫేవరెట్ చాకో బ్రౌనీ చాలా కష్టపడి తెచ్చాను తెలుసా, Thank అసలు you. స్టాకే లేదంట. ఇదిగా తీసుకో. నీకు ఆహా, ఏం పర్ఫార్మెన్స్ ఇస్తున్నావే. నువ్వు తింటున్నావుగా, అదే చాలు నాకు. అబ్బా, ఏంటా లుక్? చెప్తా నీ సంగతి. జరిగిందంతా మర్చిపోయి సిగ్గు లేకుండా అలా ఎలా ఉంటున్నారా? థు. ఏంటి ఎక్కడున్నావు బంగారం? వస్తే నువ్వు బంగారం అన్న మానేవే, నాకు ఏదోలా ఉంది. ఏదోలా అంటే? నువ్వు అనుకుంటున్నా ఏదోలా కాదు. సరే మ్యాటర్ చెప్పు. సర్లే కానీ వచ్చేటప్పుడు చికెన్ తీసుకొనిరా. వస్తే నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయే? ఆల్రెడీ పంపించా చిట్టికొండా. సర్లే పెట్టి తెస్తా. ఇందా చికెన్. ఏ చికెనేగా, నేను వండుతాలే. చేయి, నీ చేతి వంట తిని చాలా రోజులైంది. మైథిలి, చికెన్ అదర కొట్టేస్తుంది ప్రకృతి. నువ్వు నేర్చుకోవాలి తిని దగ్గర నుంచి. తప్పకుండా నేర్చుకుంటాను. ఎగ్జాక్ట్లీ. సరే, నేను వెళ్ళి కుక్ చేస్తా. ఓకే. ఏంట్రా నీ మాజీ ప్రేమికురాలు ముందు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఎంతైనా ఫస్ట్ లవ్ కదా మైథిలి. అసలు ఇది లవ్వే కాదే. లవ్ అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఆకలి తీర్చుకోవడాలా? ఆకలంటే ఆ సాయిగాడు ఇది కూడా చెప్పేశాడా? నాకు చెప్పిన సాయి కాదు, మీ మాజీ లవర్ ప్రకృతి. మీ ఇద్దరు ఇంకేం పని లేదా పర్సనల్ డిస్కస్ చేసుకోవడానికి? ఛా, ఎల్లెళ్ళు, పాపం ఒక్కటే కుక్ చేస్తుంటుంది, వెళ్ళి హెల్ప్ చేయపో పాపం. ఈ ఐడియా ఏదో బాగుంది, థ్యాంక్స్. ఏయ్ నీ అబ్బా, ఛీ వేస్ట్ ఫెలో. తీసుకో. నాకు ఆకలిగా లేదు, మీరు తినండి. ఏ తినదంటనా? వద్దంటున్నా. మధ్యాహ్నం కూడా తినలేదుగా, తినచ్చుగా. నేను మళ్ళీ తింటాలే, ఫస్ట్ నువ్వు తిను. ఓకే, దేనికైనా రాసిపెట్టి ఉండాలి. చాలు. సిగ్గు లేకుండా ఎలా మెక్కుతున్నాడో చూడు. ఛీ. ప్రకృతి, నిజంగంటే అదిరిపోయిన చికెన్ కర్రీ. ఎన్ని రోజులైందో, చాలా మిస్ అయ్యాను ఈ ఫుడ్ని. థ్యాంక్స్. ఇంకొక 2 పీసెస్ కూడా వేసుకో. చాలా మిస్ అయ్యాను ఫుడ్ని. సచ్చినోడా, నేను చేస్తే పందిలా తింటావు కానీ ఏ రోజైనా బాగుందన్నావా? ఛా. పోన్లే. అవును, ఇంతకేం కలుపుతావు దీంట్లో నువ్వు? ఇంత బాగుంది. ప్రేమే. సూర్య, నీకు సారీ చాలాసార్లు చెప్తామని అనుకున్నా. ఇప్పుడు నా కళ్ళు ముందే ఉన్నా కానీ నాకు ధైర్యం సరిపోవట్లేదు. రియలీ సారీ సూర్య. నేను చాలా తప్పు చేశా. నేనేవి కావాలని చేయలేదు. అప్పుడు నా మైండ్ అసలు నా కంట్రోల్లో లేదు. ఆ టైంలో నిన్ను చాలా హర్ట్ చేశా.
ఐఎమ్ రియలీ సారీ సూర్య. ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్రకృతి ప్లీజ్ కామవు. నేను నీకు దూరంగా ఉన్నానని మాటే గాని నీ జ్ఞాపకాలు ఎప్పుడు నాతోనే ఉన్నాయి. నిన్ను మర్చిపోవడానికి చాలా ట్రై చేశాను ప్రకృతి, ఏదో ట్రై చేశాను, కానీ నా వల్ల కాలేదు. ఎప్పుడు నాకు ఒకటి అనిపిస్తూ ఉండేది, నువ్వు నా దగ్గరికి ఏదో ఒకరోజు వస్తావని. అది ఇప్పుడు నిజమైంది. అంటే నువ్వు ఇప్పటికీ నన్ను ప్రేమిస్తున్నావా? హా, ఇప్పటికే కాదు, ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. పెళ్ళి కూడా చేసుకుంటాను. నిజంగానా? నిజంగా. ఐ లవ్ యూ సూర్య. ఐ లవ్ యూ టూ.